అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మార్నింగ్ వాక్యాలు ఎందుకు పెట్టలేదంటే, యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ వచ్చి నా ఫోన్ అయితే పని చేయకుండా ఆగిపోయింది. ఏమైందో నాకు తెలియదు. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అలాగే స్విచ్ ఆన్ అవుతోంది, కానీ స్క్రీన్ అయితే చూపించట్లేదు. రెడ్మీ అని చెప్పి చూపిస్తుంది, కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది, అలాగే అయిపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. అందుకని నిన్నైతే నేను ఇంకా మొబైల్ షాప్లో ఇచ్చాను రిపేర్ చేయడానికి. ఇచ్చినప్పుడు అక్కడ నేను చూస్తాను, 1 డే టైం పడుతుంది అన్నాడు. సరే అని చెప్పి ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నాకు ఇచ్చాడు ఫోను. సో అందుకొచ్చి ఇప్పుడైతే రికార్డ్ చేస్తాను అనమాట. సో దేవునికి మహాకృపను బట్టి నేను సువార్త చేయడానికి కూడా ఇబ్బంది పడ్డా. అయ్యో, సువార్త చేయడానికి నాకున్న ఫోన్ ఇదే, ఇప్పుడు నేను సువార్త చేయడం ఎలా, వాక్యాలు కన్నా పెట్టడం ఎలా అని బాధపడ్డాను. ప్రార్థన చేసుకున్నాను. సో ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు కృప చూపెట్టి ఇప్పుడైతే ఫోన్ రెడీ అవ్వడానికి సహాయం చేస్తాడనమాట. యాక్చువల్గా ఫోన్ అది ఏదో మదర్ బోర్డ్ ఇష్యూ అయితే ఉందని చెప్పాడు. సో ఫోన్ అయితే ఆన్ అయిపోయింది, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా బోర్డు కూడా ఏం చేంజ్ చేయలేదు, బ్యాటరీలు ఏం చేంజ్ చేయలేదు. చెక్ చేసి చూశాడు, అప్పటికి ఆన్ కాలేదు. తర్వాత ఎలాగో ఆన్ అయిపోయింది మొత్తానికైతే. ఆ అబ్బాయి నా దగ్గర డబ్బులు కూడా అయితే తీసుకోలేదు. దేవుని మహాకృపను బట్టి ఫోన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సువార్త నేను మరలా కొనసాగించవచ్చు అనమాట. సో ఎలాగో దేవుడు ఇంత కృప చూపెట్టాడు కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.